어쩐데 안 가고 이런 거에 내 아비처럼 be my home time My night song 몽본다이 소생계로 냠동다이 안 되겠어 남기네 Hi everyone, this is Vikramaditya and welcome to my channel. Hi, this is Vikramaditya and welcome to my channel. Hi friends, this is Vikramaditya and welcome to my channel. Hi everyone, this is Vikramaditya and welcome to my channel. Hi friends, this is Vikramaditya and welcome to my channel. హాయ్ ఎవరివన్. సో యూఆర్ వాచింగ్ గేమర్ సిటీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేసాం గైస్. సో వీడియో చివరిదాకైతే చూడండి, ఏం మిస్ కావద్దు. చాలా డీటెయిల్స్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి అయితే మాట్లాడతాను వీడియోలో. సో అతను చెప్పాలంటే యూట్యూబ్లో మన తెలుగు కమ్యూనిటీ, అంటే మన యూట్యూబ్లో ఉన్న తెలుగు కమ్యూనిటీకి ఒక లెజెండ్ లాంటి వాడైనా. చాలామంది ఆక్టోవేల్ అనే కోమలోకి వెళ్ళడం మొదలుపెట్టారు, కానీ కొద్ది రోజులకి వాళ్ళకి స్పృహ వచ్చింది, మళ్ళీ నార్మల్ అవుతున్నారు. దానికి కారణం సీసీ ఫ్లై కొట్టడం వల్ల అణువణువు తడిపే తొలి చినుకే నువ్వు నా కడ వరకు నడిచే నేస్తా. చాలు సో ఒకప్పుడు రికార్డులు అయితే తిరగరాశాడు. యూట్యూబ్లో ఒక కంటెంట్ క్రియేటర్ ఎలా ఉండాలి అని చెప్పేసి అతను చూపించారన్నమాట. సో చాలా యూట్యూబ్ ఛానల్స్ అతన్ని చూసి అతన్ని ఫాలో అయ్యి సో పుట్టుకొచ్చాయి యూట్యూబ్లో. సో యూట్యూబ్ అసలు చెప్పాలంటే యూట్యూబ్ పాపులర్ అనేది ఆయన వల్ల అని చెప్పొచ్చు, అంటే మన తెలుగు కమ్యూనిటీలో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు లైక్ విఆర్ రాజా కానీ, సో ఇట్లా కొన్ని ఉన్నాయి ఫ్యాక్స్ ఛానల్స్ లైక్ క్రాంతి వ్లాగర్ కానీ. సో ఇట్లా వీళ్ళంతా ఆయన ఇప్పుడు లేడు కాబట్టి, యాక్టివ్గా లేడు కాబట్టి, ఆయన యూట్యూబ్ ఛానల్ని వదిలేశారు కాబట్టి సో ఇప్పుడు వీళ్ళంతా పుట్టుకొచ్చారు. క్రాంతి వ్లాగర్ అని, విఆర్ రాజా అని. సో ఒకప్పుడు వీళ్ళు ఎవరు లేరు, విఆర్ రాజా కానీ, క్రాంతి వ్లాగర్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. సో వాళ్ళు పాపులర్ కూడా కాదు. సో ఒకప్పుడు ఒకటే ఉండినారు. సో ఒక లెజెండే ఉండింది, అది వచ్చి విక్రమాదిత్య. సో రికార్డులు బద్దలు కొట్టడం అంటే ఆయన ఒకప్పుడు ఆ టైంలో నా దగ్గర 10 years బ్యాక్, సో 10 సంవత్సరాల క్రితమే యూట్యూబ్లో రికార్డులు తిరగరాసినాడు. యూట్యూబ్ ఛానల్ అంటే ఇలా ఉండాలని చెప్పేసి. సో ఆయన దేనికి పాపులర్ అంటే, ఒక జానరీస్ చాలా చెప్తారు ఆయన మిక్స్డ్ కంటెంట్ అని చెప్పొచ్చు. సో మిస్టరీస్ ఉంటాయి ఆయన కంటెంట్, ఆయన జానరీ మిస్టరీస్ గురించి చెప్తాడు. హిస్టరీ ఉంటుంది, మళ్ళీ ఫ్యాక్ట్స్ ఉంటాయి, తర్వాత మైథాలజీ ఉంటుంది. సో ఇలా మిక్స్డ్ కంటెంట్ అయితే చేస్తాడు. ఆయన ఛానల్ 2015లో అయితే క్రియేట్ చేశాడు. ఆయన ఛానల్ అంటే ఆయన స్టార్ట్ చేశాడు 2015లో ఛానల్ క్రియేట్ చేసి స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ నేను ఫస్ట్లోనే స్టార్ట్ చేసిందే టాప్ 10 ఫ్యాక్ట్స్, అంటే 30 ఫ్యాక్ట్స్ అని చెప్పి 30 ఫ్యాక్ట్స్ చేశాను. తర్వాత టాప్ 10 సిరీస్ చేశాను విక్రమాదిత్య. సో టాప్ 30 ఫ్యాక్ట్స్ అని చేశాను నేను ఫస్ట్ వీడియో అనుకుంటుంది. చాలా పాపులర్ అయింది. సో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. సో ఆయనకు మంచి సబ్స్క్రైబర్ కౌంట్ తీసుకొచ్చింది ఆ వీడియోనే, మంచి వ్యూవర్షిప్ తీసుకొచ్చింది ఆ వీడియోనే. సో ఆ వీడియోతో టాప్ 30 ఫ్యాక్ట్స్ అనే వీడియోతో చాలా పాపులర్ అయ్యాడు. సో అలానే చాలా వీడియోస్ చేశారు ఆ ఫ్యాక్ట్స్ మీద, టాప్ 10 అని. తర్వాత టాప్ 30 తర్వాత టాప్ 10 మీద చాలా వీడియోస్ అయితే చేశారు. లైక్ టాప్ 10 గో స్టోరీస్ అని చెప్పేసి, టాప్ 10 ప్లేసెస్ అని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ టాప్ 10 ఫ్యాక్ట్స్ అయితే చాలా చేశారు. సో కానీ తర్వాత ఆయన కొన్ని సిరీస్ అయితే చేయడం మొదలుపెట్టినాడు ఆయన ఛానల్లో. సో అప్పట్లో సిరీస్ అంటే యూట్యూబ్ ఛానల్లో ఒక వెబ్ సిరీస్ లాగా ఒక వీడియో, ఒకే సేమ్ టాపిక్ మీద ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో ఆయన ఒక్కడే అనుకుంటా, ఆయన ఒక్కడే, ఎవరు లేరు. చెప్పాలంటే టు బీ ఫ్రాంక్, అసలు ఆయన పెట్టిన ప్రతి వీడియో టాప్ 1 ట్రెండింగ్ పోయేది. ప్రతి వీడియో మన తెలుగు కమ్యూనిటీలో ప్రతి వీడియో టాప్ 1 ట్రెండింగ్ పోయేది ఆయన వీడియోస్. సో ఫస్ట్ పాపులర్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఆయన ఫస్ట్ పాపులర్ సిరీస్ ఏంటంటే మహాభారత. సో తర్వాత చాలా చేశారు. తర్వాత అంతే పాపులర్ ఉండేది లియోనార్డో డావిన్సీ. తర్వాత చాలా ఉన్నాయి, లైక్ దశావతారం ఉన్నాయి, రామాయణం ఉన్నాయి, చంద్రగుప్తం మీద చేశాడు, మళ్ళీ అఖండ భారతం అని చేశాడు, చాణక్యుల మీద చేశాడు. వామ్ అసలు చెప్పలేము. ఇంకా అన్ని సిరీస్ చాలా టాపిక్స్ ఉన్నాయి. టాపిక్స్ అన్ని సిరీస్గా అయితే చేశాడు. చాలా అంటే చాలా టాపిక్స్ చేశాడు.
ఆయన లిటరలీ 10 సంవత్సరాల్లో ఆయన ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేశాడు. లైక్ మిస్టరీకి సంబంధించి కానీ, మైథాలజీకి సంబంధించి కానీ, హిస్టరీకి సంబంధించి కానీ, ఫ్యాక్ట్స్కి సంబంధించి కానీ ప్రతి టాపిక్ 10 ఇయర్స్లో ఆయన ఛానల్ ఆయన కవర్ చేశాడు. ఆయన కవర్ చేసి దెబ్బకి ఏమైందంటే, సో ఇక్కడ నుంచి అసలైన మెయిన్ మ్యాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఆయన పతనం కానీ, ఆయన డౌన్ఫాల్ కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఎడిసన్ మీద ఒక వీడియో చేశాను, థామస్ ఎడిసన్ లైఫ్ స్టోరీ మీద. సో నెమ్మదిగా నాకు నేను ఎవాల్వ్ అవుతూ, అంటే నేను ఏ స్టేజ్ వరకు చెప్పగలనా అని చెప్పి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నాను. సో కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఏమైందంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే కింద ఉన్న మెట్లు మిస్ అవుతున్నాను నేను. అంటే యాక్చువల్గా చెప్పాలని ఉంది, కానీ నేను చెప్పలేను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను 35 చెప్పాను అనుకోండి, విక్రమ్ స్థాయి ఇది కాదంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ కంటెంట్ అక్కడ చెప్తున్నావా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నా స్థాయి ఏంటంటే, ఇప్పుడు అంటే యూట్యూబ్ వరకు అంటే నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక పెద్ద మిస్టరీని ఎక్స్పోజ్ చేయాలి, లేకపోతే ఒక 5 నిమిషాల్లో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాటిని మోటివేట్ చేసేంత రేంజ్ కంటెంట్ ఉండాలి. ఒక మోటివేషనల్ స్పీచ్ కావచ్చు, ఒక మిస్టరీ కావచ్చు, ఒక అద్భుతమైన ఒక సత్యాన్ని చెప్పచ్చు, ఒక సోషల్ ఇష్యూ కావచ్చు, దానికి సంబంధించిన లాజిక్స్ కావచ్చు, ప్రూఫ్స్ కావచ్చు, దానికి సమాధానాలు కావచ్చు, సొల్యూషన్స్ కావచ్చు. దిస్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ ఇప్పుడు. సో ఇప్పుడు ఇలాంటి వీడియోస్ నేను చేస్తున్నప్పుడు ముందు వీడియోస్ కన్నా ఇప్పుడైతే టు బి ఫ్రాంక్ చాలా ఎక్కువ ప్రెజర్ ఉంది నాకు. ప్రెజర్ అంటే ఏది పడితే చెప్పలేము. ఇప్పుడు ఒక మంచి మార్గమే తీసుకెళ్ళి చెప్పాలి, లేకపోతే గొప్ప విషయాలు చెప్పాలి, లేకపోతే ఒక మిస్టరీని సాల్వ్ చేయాలి. దాన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఐ గో త్రూ డిఫరెంట్ సోర్సెస్. యాక్చువల్లీ ఇప్పుడు రెగ్యులర్ టాపిక్స్ చేయాలంటే నాకే మనసు రావట్లేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో లేము కదా. ఇప్పుడు విక్రమాదిత్య అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉందంటే ఒక డిఫరెంట్ కంటెంట్ చెప్తారు అని. రెగ్యులర్ కంటెంట్స్ అంటే మీకు యూట్యూబ్లో చాలామంది చెప్తారు, మీకు చాలా రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. బట్ దానికి మించి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి థింక్ చేసి చెప్పాలన్న ఉద్దేశంతోనే కొంచెం ఆ రెగ్యులర్ టాపిక్స్, వైరల్ టాపిక్స్ అని నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు. జస్ట్ జనాలకి ఇది చెప్తే బాగుంటుంది, నా వ్యూని ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళని రియలైజ్ అయ్యేలా చేయాలి అనిపించింది మాత్రమే తీసుకున్నాను అనమాట. సో అంత 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న యూట్యూబరు. సో ఆయన అంత పెద్ద ఛానల్ ఏంటి. సో ఆయనకి కంటెంట్ ప్రెజర్ పెరిగిపోయింది. ఆయన వ్యూవర్స్ నుంచి అయినా కానీ, అతను చేసే కంటెంట్ అయినా కానీ, అతను చేసే అతనికి ఉండే వ్యూవర్షిప్ వల్ల కానీ, ఏదైనా కానీ, సో అతనికి ఉండే పాపులారిటీ వల్లైనా కానీ, సో ఏదైనా కానీ అతని మీద ప్రెజర్ ఎక్కువ కావడం మొదలైంది. చాలా అంటే చాలా ప్రెజర్, చాలా ప్రెజర్ ఎక్కువ కావడం మొదలైంది. సో ఎంత ప్రెజర్ అంటే ఆయన ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే చెప్పేవాడు, నేను ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ చేయను, నేను ఏదైనా కంటెంట్ చేస్తే అది కొత్తగా ఉండాలి, సో అది నేనే చేసింది అలా కంటెంట్ గురించి. సో అలా అంటే లైక్ అతని కంటెంట్ స్కార్స్ అన్నమాట. అసలు దొరకలేదు అతను ఏ కంటెంట్ చేయాలని, అతనికి దొరకలేదు. సో ఒకటి ఆయనకు పర్సనల్ లైఫ్ ఉంది, ఒకటి ఆయన ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు ఆయన. సో నేను చాలా రీసెర్చ్ చేశాను ఈ వీడియో చేసే ముందు. యాక్చువల్లీ మీకు తెలుసు కదా, నేను స్టేట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ని జాబ్ చేసుకుంటూ ఇది చేస్తున్నాను. టైం అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఆయన అసిస్టెంట్ మేనేజర్గా చేశాడు. సో అంతకంటే ముందు చాలా చేశాడు బిజినెస్లో. సో ఆయన బిజినెస్లు రాకముందు, అంటే యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ చేయకముందు అతను ఒక బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేసేవాడు. సో అతనికి ఆల్రెడీ పర్సనల్ లైఫ్ ఉంది, ఫుల్ బిజీ ఉన్నాడు. సో ఆయన ఫ్రీ ఉన్న టైంలో, ఏం చేయాలనుకున్న టైంలో ఇతనికి యూట్యూబ్ చేద్దామనే ఆలోచన వచ్చి యూట్యూబ్ చేయడం మొదలుపెట్టాడు. సో 10 సంవత్సరాల నుంచి కంటెంట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన యూనిక్గా, అతనికంటూ స్పెషల్గా నేను ఈ కంటెంట్ చేస్తున్నా, ఈ కంటెంట్ నేను మాత్రమే చేశాను అని చెప్పుకునే కంటెంట్ ఏది లేదు ఇప్పుడు. ఎందుకంటే అన్ని ఛానల్స్ వచ్చేసాయి, అన్ని కంటెంట్స్ ఆల్రెడీ అందరూ కవర్ చేశారు. కనీసం ఒక 10-20 మంది అదే కంటెంట్ మీద 10-20 సార్లు కవర్ చేశారు. సో ఏం లేదు, అతను యూనిక్నెస్ అనేది ఒక 10 సంవత్సరాల క్రితం విక్రమాదిత్య అనే యూనిక్నెస్ అనేది ఇప్పుడు లేదు. కంప్లీట్గా అది డిసపేర్ అయిపోయింది, కంప్లీట్గా మాయమైపోయింది. సో ఇది మేజర్ డౌన్ఫాల్ ఇది విక్రమాదిత్యకి. సో కంటెంట్ లేదు. ఇంకొకటి వచ్చి ఆయన చాలా వీడియోస్, అంటే చాలా వరకు ఉన్నాయి వీడియోస్ ఆయన ఛానల్లో ఉన్నాయి, కానీ ఇంకా అంటే లైక్ కొన్ని బాగా పాపులర్ అయినవి, నాకు కూడా నచ్చినవి కూడా చాలా ఉన్నాయి వీడియోస్. ఆయన చెప్పాలంటే టు బీ ఆనెస్ట్, నేను కాలేజీలో చదివే టైంలో అసలు యూట్యూబ్ పెద్దగా చూసేవాడిని కాదు. యూట్యూబ్ చూస్తే పాటలు వినడానికి అంతే, ఏదైనా వీడియో సాంగ్స్ కానీ, ఏమైనా ట్రైలర్స్ కానీ ఇట్లాంటి అంతే. ఇంకా అంతకు మించి యూట్యూబ్ దేనికి వాడేవాడిని కాదు నేను. అంటే అప్పట్లో గేమ్స్ కూడా బాగా చూసేవాడిని. దానికి అప్పుడప్పుడు ఇంటర్నేషనల్, అంటే అప్పట్లో
ట్విచ్ అంత పాపులర్ కాదు. సో యూట్యూబ్లో చాలామంది గేమ్స్ ఆడేవాళ్ళు. సో కాబట్టి యూట్యూబ్లో నేను గేమ్ ప్లేస్ చూసేవాడిని ఆ టైంలో. సో అంతే, అంతకు మించి తెలుగులో పర్టికులర్ కంటెంట్ ఏం చూసేవాడిని కాదు. అంటే వెయిట్ చేసి, ఈగర్గా వెయిట్ చేసి, ఈ కంటెంట్ కావాలి, ఎప్పుడు వస్తుంది ఈ కంటెంట్, ఇతని నుంచి ఈ కంటెంట్ ఎప్పుడు వస్తుంది, ఇతని నుంచి ఈ వీడియో ఎప్పుడు వస్తుందని ఈగర్గా వెయిట్ చేసి, ఏ యూట్యూబర్ కోసం వెయిట్ చేసి నేను చూసేవాడిని కాదు వీడియోస్. కానీ అప్పట్లో ఒకతని దగ్గర నుంచి వచ్చే వీడియోస్ కోసం, ఒక యూట్యూబర్ నుంచి వచ్చే వీడియోస్ కోసం ఈగర్గా వెయిట్ చేసేవాడిని. రాత్రులు మేల్కొని మరీ వెయిట్ చేసేవాడిని. లైక్ ఈ టైంకి వీడియో రిలీజ్ చేస్తారు కదా, ఇంకా వీడియో రాలేదే అని చెప్పేసి అంత ఈగర్గా వెయిట్ చేసేవాడిని నేను. సో నేనే కాదు, చాలామంది నా జనరేషన్, నా ఫ్రెండ్స్ కానీ, నా జూనియర్స్ కూడా, నా జనరేషన్ పక్కన పెడితే నా జూనియర్స్ కూడా, నా జూనియర్ జనరేషన్ కానీ, సో నా సీనియర్స్ కానీ, సో అందరు పెద్ద ఫ్యాన్స్ ఆయనకి, ఆ యూట్యూబర్కి. సో ఏదైనా వీడియో వస్తే ఈ వీడియోని ఎగబడి చూసేవాళ్ళం. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా చూసేవాళ్ళం. అంత పెద్ద ఫ్యాన్స్ మేము అసలు ఆయనకి. ఈజ్ ఏ లివింగ్ లెజెండ్ చెప్పుకోవచ్చు. సో ఈజ్ ఏ లివింగ్ లెజెండ్ అసలు. సో కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. వాటిలో వచ్చి కొన్ని యూట్యూబ్ పాలసీస్ అయితే చాలా చేంజ్ అయిపోయినాయి. అప్పట్లో 10 years బ్యాక్ ఇప్పటికీ యూట్యూబ్ పాలసీస్ కానీ, కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ, ఇట్లాంటివన్నీ చాలా చేంజ్ అయిపోయినాయి. కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. సో దానివల్ల ఏమవుతుందంటే, అప్పట్లో విక్రమాదిత్య మ్యూజిక్ యూజ్ చేసేవాడు. ప్రతి వీడియోలో మ్యూజిక్ యూజ్ చేస్తారు. సో దానివల్ల నేనైతే 2 కేసులు అయితే చేస్తాను. ఒకటి వచ్చి కాపీరైట్ క్లెయిమ్, ఇంకోటి వచ్చి వీడియో బ్లాక్ అనమాట. లైక్ అంటే అతను చేసిన వీడియో కంటెంట్ వల్లైనా కానీ, అతను యూజ్ చేసిన మ్యూజిక్ వల్లైనా కానీ వీడియో బ్లాక్ అయ్యిండొచ్చు. వీడియో బ్లాక్ కావడం వల్ల ఏమవుతుందంటే, కంప్లీట్గా తన ఛానల్లో వీడియో ఉంటుంది కానీ అది మనకు కనపడదు. మరి యూట్యూబ్లో చూసే వాళ్ళకి, అతని ఛానల్ ఓపెన్ చేసి చూసే వాళ్ళకి ఆ వీడియో అనేది కనపడదు. ఇంకొకటి వచ్చి కాపీరైట్ క్లెయిమ్స్. సో కాపీరైట్, అతను మొత్తం మ్యూజిక్, మొత్తం వీడియో అంతా పెడతాడు కాబట్టి, సో మ్యూజిక్ అనేది ఉండడం వల్ల కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, యూట్యూబ్ నుంచి ఆ మ్యూజిక్ ఎవరికైతే సొంతమైంటుందో, ఆ వీడియో నుంచి వచ్చిన రెవెన్యూ అంతా అతనికి వెళ్తుంది. సో దానివల్ల ఏమన్నా విక్రమాదిత్య వీడియోస్ ఏమన్నా అన్లిస్టెడ్లో పెట్టడం కానీ, ప్రైవేట్లో పెట్టడం కానీ, సో ఎందుకు ఊరికి రెవెన్యూ వేరే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రైవేట్లో పెట్టడం కానీ, అన్లిస్టెడ్లో పెట్టడం కానీ, లేకపోతే డిలీట్ చేయడం కానీ ఏదో ఒకటి చేసి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. చాలా కంటెంట్స్ మిస్ అవుతున్నాయి తన ఈ ఛానల్ నుంచి. సో నా ఫేవరెట్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో, అవన్నీ మిస్ అవుతున్నాయి అతని ఛానల్లో. సో ఈ రీజన్స్ అయ్యి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా బిగ్ రీజన్ అతను కంటెంట్ కంటిన్యూ చేయకపోవడానికి కారణం ఏంటంటే, అతను విక్రమాదిత్య ఎవరైతే ఉన్నారో ఈ అన్న, సో అతనికి కంటెంట్ అనేది దొరకకపోవడం మెయిన్ రీజన్. సో చెప్పాను కదా, అతని పాపులారిటీ చాలా రీజన్స్ ఉన్నాయి. సో వాటన్నిటి వల్ల సో అతని వ్యూవర్స్కి ఇవ్వాలనుకునే కంటెంట్, సో అతనికి సాటిస్ఫై కావాలి కదా. అతను ఏదైతే కంటెంట్ వ్యూవర్స్ కోసం చేయాలనుకుంటున్నాడో, అతని కంటెంట్ అతనికి సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఒకటి. సో లేదు కాబట్టి ఆ కంటెంట్ అతను సాటిస్ఫాక్షన్ ఉంటేనే చేస్తాడు. అతను లేదు కాబట్టి దాన్ని చేయలేకపోతున్నాడు, అతను చేయలేదు. సో దానివల్ల చాలా కంటెంట్ అతను చేయలేక, సో కంప్లీట్గా కంటెంట్కి దూరం అయితే అయిపోయినాడు. అంటే అతను యూట్యూబ్ ఛానల్కి కంప్లీట్గా దూరం అయితే అయిపోయినాడు. అతనికి ఏ కంటెంట్ చేయలేక అతనికి ఏ కంటెంట్ లేక ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే మాట అన్నాడు అతను. లైక్ మళ్ళీ చెప్తున్నాను, సో చేస్తే నా వ్యూవర్స్ ఇంకా కంటెంట్ అనేది ఎక్కడ మన కమ్యూనిటీలో ఎక్కడ ఉండకూడదు, అది నేనే చేసి ఉండాలి. సో అలాంటి కంటెంట్, యూనిక్ కంటెంట్, సో నా వ్యూవర్స్కి స్పెషల్గా సో యూనిక్గా ఉండాలి. సో చాలా జాగ్రత్తగా మంచి కంటెంట్ చేయాలి నా వ్యూవర్స్కి. సో ఏది పడితే అది చెదారం అనేది లేకుండా సో మంచి కంటెంట్ నా వ్యూవర్స్కి చేయాలని ప్రతి ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడినారు అతను. సో విక్రమాదిత్య. సో మెయిన్ రీజన్ ఇదే, దానికి మంచి కంటెంట్ దొరకలేదన్నమాట దానికి కంటిన్యూ చేసేకే. ఇంకొకటి, ఇప్పుడున్న హెవీ కాంపిటీషన్లో అతనైతే బ్యాక్ డౌన్ అయ్యాడు. సో అతను ఈ ట్రెండింగ్ టాపిక్స్ చేయలేక, ఈ టాక్సిక్ కమ్యూనిటీ అనేది టాక్సిక్, అప్పుడున్నంత ప్యూరిటీ అనేది లేదు కమ్యూనిటీలో. సో చాలా టాక్సిసిటీ అనేది ఎక్కువైపోయింది. లైక్ అంటే ప్రజలు అప్పట్లో కొత్తదనాన్ని ఎక్కువ దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు.
ఇప్పుడు కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడం కంటే సో రావణ్ ఫర్ యూ లాగా కానీ సో ఇంకొకరు చాలామంది లైక్ మైదర్ యూట్యూబర్ కానీ సో ఇట్లా బిగ్ బాస్ కంటెంట్ చేసుకునే వాళ్ళు కానీ జబర్దస్త్ బిగ్ బాస్ సో ఇలాంటి కంటెంట్ చేసుకునే వాళ్ళు కానీ సో ఫన్ బకెట్ భాస్కర్ కానీ సో ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్ని సపోర్ట్ చేసి ఆ ఎంటర్టైన్మెంట్ని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు. సో అలాంటి వ్యూవర్స్ ఎక్కువైపోయినారు ఇప్పుడు. దానివల్ల ఇప్పుడు నా కంటెంట్ ఎవడు చూస్తారులే, సో నేను చేసే కంటెంట్ ఎవడు చూస్తారులే, నేను చేసే కంటెంట్ బాగుంటుంది అలా బాగుండే కంటెంట్ ఎవరు చూస్తారులే అనే ఉద్దేశంతో ఆయన కంటెంట్ క్రియేట్ చేయడమే ఆపేశారు. అసలు యూట్యూబ్ ఛానల్ జోలికి పోవడం ఆపేశారు. సో దగ్గర 9 months పైనే అవుతుంది. సో కొన్ని ఛానల్స్ అయితే క్రియేట్ చేస్తారు ర్యాండమ్గా కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో. కేరళకి ఇప్పుడు నేను చేస్తుంది బుక్ రాస్తున్నా, సెకండ్ బుక్. ఆ పేరు మీకు అనౌన్స్ చేయను, పేరు కూడా మీకు అర్థం కాదులేండి ప్రస్తుతానికి. ఆ పేరుని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ టేక్స్ మచ్ టైం అనమాట లాంగ్వేజెస్లో. సో అది కూడా ఎందుకు చేస్తారంటే తను కొన్ని బుక్ అయితే రాస్తున్నాడు మహాభారతం మీద. సో అది ఆ బుక్ని ప్రమోట్ చేసుకునే లైక్ అంటే వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాడు. సో ఆ బుక్ని ప్రమోట్ చేసుకునే ఆయన వీడియో అయితే క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాడు విక్రమాదిత్య. సో నేనైతే కొన్ని పాసిబిలిటీస్ అయినా అనుకుంటున్నాను. లైక్ అంటే ఇప్పుడు ఎందుకు అయినా కంటెంట్ లైక్ కంటెంట్ లేకపోయినా కానీ ఫ్యాక్ట్స్ గురించి కానీ ఏమన్నా ఇప్పుడు రీసెంట్గా ఏమైనా మిస్టరీస్ ఉంటే ఆ మిస్టరీస్ గురించి కానీ ఎందుకు మాట్లాడలేదు, కంప్లీట్గా ఎందుకు ఛానల్ని అవాయిడ్ చేస్తున్నాడు అంటే సో నేనైతే ఒకటే అనుకుంటున్నాను. సో ఆయన ఇప్పుడు బుక్స్ ఏమైనా రాస్తున్నాడేమో, సో ఏమైనా కొత్తగా బుక్స్ రాస్తున్నాడేమో, బుక్స్ నుంచి ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుందేమో సో యూట్యూబ్ నుంచి కంటే. సో కాబట్టి బుక్సే రాస్తూ ఆ బుక్స్ మీదనే టైం స్పెండ్ చేస్తూ యూట్యూబ్ మీద కాకుండా ఆ బుక్స్ సేల్ చేసి సో ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నాడని, అతని ఓన్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటున్నాడని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది మెయిన్ పాసిబిలిటీ అదే. సో అంతే, ఎందుకంటే ఆయన అఫీషియల్గా ఏది అనౌన్స్ అయితే చేయలేదు, న్యూస్లో కానీ అఫీషియల్గా పోస్టులు కానీ కమ్యూనిటీ పోస్టులు కానీ ఇట్లా ఏం పెట్టలేదు. సో ఇలాంటి పలానా ప్రాబ్లం ఉంది, నేను అందుకే యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ కంటిన్యూ చేయలేకున్నాను సో అని అఫీషియల్గా ఏదైతే ఇంతవరకు ఆయన అనౌన్స్ అయితే చేయలేదు. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు యూట్యూబ్లో 1-2 వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాడు. వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్, వారానికి 2 సార్లు అట్లా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాడు. మళ్ళీ గ్యాప్ ఇచ్చేసాను, దగ్గర 1 year గ్యాప్ ఇచ్చేసాను. ఇంకా ఇప్పుడు వీడియోస్ ఏం లేవు ఆయన సైడ్ నుంచి. సో నేనైతే ఇది అనుకుంటున్నాను, నేను యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ అనేది సరిగ్గా లేదని. ఎందుకంటే ఒకప్పుడు యూట్యూబ్లో జస్ట్ సబ్స్క్రైబ్ బటను, తర్వాత ఇంకా యాడ్స్, అంటే యాడ్స్ నుంచి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటే వ్యూవర్స్ నుంచి మాత్రమే యాడ్స్ చూడడం వల్ల రెవెన్యూ అనేది వచ్చేది యూట్యూబ్ నుంచి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా 1 year 2 years నుంచి ఇవి వచ్చాయి, లైక్ సూపర్ చాట్ కానీ ఈ మెంబర్షిప్ కానీ. సో ఇలాంటివి 2 years బ్యాక్ నుంచి వచ్చాయి. సో అంతకుముందు ఏం లేవు. సో విక్రమాదిత్యకి వీటితో అప్పట్లో ఆయన చాలా చేశాడు. ఆయన మూవీస్ చేశాడు, ఇంకా అంటే షార్ట్ ఫిలిం లాగా అనుకోండి, షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, ఒక మూవీ కూడా చేశాడు, ఆయన సింగరు, యాక్ట్ చేశాడు. సో ఆయన ఆల్రౌండర్, లిటరల్లీ ఆయన చెయ్యందంటే ఏం లేదు. ఆయన ఛానల్లో ప్రతిదీ కవర్ చేశాడు. సో కంప్లీట్గా అన్నీ కవర్ చేస్తాడు. దట్ ఈస్ ద రీజన్ వై ఇప్పుడు నేను కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశాను, లైక్ పేట్రెంట్ కానీ ఏదన్నా. ఇంతకుముందు ఒక వీడియో చేస్తే 10 పైసలు వరకు వచ్చేది లాంగ్ బ్యాక్. ఇప్పుడు నాకు 1 పైసా కూడా రావట్లేదు. ఒక వీడియో 10 minutes పాటు మీరు కంటిన్యూస్ చూస్తే నాకు 1 పైసా కూడా రాదు. ఇది నేనే కాదు, మీరు సో అప్పట్లో ఆయనకి ఇన్కమ్ సోర్స్ అనేది పర్టికులర్గా ఏం లేదు, వచ్చే వ్యూవర్స్ నుంచి రావాలి, అంటే యాడ్ రెవెన్యూ ఒకటే. సో దానివల్ల ఆయనకి ఇన్కమ్ అనేది సో యూట్యూబ్ నుంచి చాలా తక్కువ వచ్చేది. లైక్ అంటే ఇప్పట్లో చెప్పండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ అనేది చేసుకునేది. అప్పట్లో యాడ్ రెవెన్యూ ఒకటి ఉండేది. సో అప్పట్లో అన్ని వీడియోస్ కనుక్కున్న బాగా వచ్చినా కానీ ఒక్కొక్క వీడియో నుంచి తక్కువ వస్తుండే. లైక్ అంటే ఒక్కొక్క వీడియోకి ఆయన చేసిన ఒక్కొక్క వీడియోకి ఒక 10,000 అట్లా. కానీ ఆయన చేసే కంటెంట్ పైన కానీ ఆయన రికార్డ్ చేసే వీడియోస్ కానీ ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ కానీ సో అన్నిటి మీద కొంచెం బాగా గట్టి ఖర్చు పెట్టేవాడు. సో ఆయనకు సరిపోయేది కాదు డబ్బులు. సో మెయిన్ రీజన్ అదే అనుకుంటున్నా. తను యూట్యూబ్ ఛానల్ గ్యాప్ ఇవ్వడానికి, కంప్లీట్గా ఆపేయడానికి ఒక మెయిన్ రీజన్ అదే. ఈ బుక్స్ సేల్ అయ్యి ఆ ఎర్నింగ్ అనేది బాగా వస్తుందని అయితే అనుకుంటున్నాను. అందుకే ఆయన బుక్స్ అయితే బాగా గట్టిగా రాసేవాడు.
సో ఇప్పటికీ అదే రాస్తున్నాను నేనైతే అనుకుంటున్నాను. ఏమైనా కొత్త బుక్స్ ఏమైనా రాస్తున్నానేమో సేల్ చేసేకి అని. సో యూట్యూబ్ ఛానల్ కంటే బెటర్ ఆప్షన్ ఇదే అనుకున్నానేమో. అలాగే ఇప్పుడు కాంపిటీషన్ కూడా పెరిగింది. సో ఇప్పుడు నేను వీడియోస్ చేసినా వాటికి అంత రీచ్ ఉండకపోవచ్చు, సో వాటి నుంచి అంత ఎండింగ్ రాకపోవచ్చు, ఆ టైం వేస్ట్ అవుతుంది. అదే టైంలో నేను బుక్స్ రాస్తే దాని నుంచి ఎండింగ్ ఎక్కువ వస్తుంది, ఎండింగ్ అనేది ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన బుక్స్ రాస్తున్నాను నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు విక్రమాదిత్య జస్ట్ ఫ్యాక్ట్స్, మిస్టరీ, మైథాలజీ, హిస్టరీ మీదనే కాదు, ఆయన ఇప్పటి వరకు విక్రమాదిత్య ఛానల్ ద్వారా నాలెడ్జ్ వీడియోస్ని ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు దానితో పాటు ఈ విఏ గేమ్ వరల్డ్ ఛానల్ ద్వారా 100% ఎంటర్టైనింగ్ వీడియోస్ని అందించబోతున్నాను. మంచి గేమర్ కూడా. సో యాక్చువల్లీ నేను కూడా గేమరే. సో ఆయన చూసిన తర్వాత నేను కూడా అలానే మంచి గేమింగ్ ఛానల్ పెట్టాలి, మన కమ్యూనిటీ మన తెలుగు కమ్యూనిటీకి గేమ్స్ని పరిచయం చేయాలని అనుకున్నాను. ఎందుకంటే మన వాళ్ళకి తెలిసింది BGMI, ఫ్రీ ఫైర్ అంతే. ఎక్కువ మాట్లాడితే GTA 5 అంటాడు, ఇంకెక్కువ మాట్లాడితే మైన్క్రాఫ్ట్ అంటారు అంతే. సో అంతకు మించి ఇంకేం తెలియదు మన వాళ్ళకి. సో మన వాళ్ళకి అసలు చాలామందికి అప్పట్లోనే దగ్గర 5 to 6 years బ్యాకే మంచి PS4 Pro యూజ్ చేసి, Xbox One యూజ్ చేసి, ఇలాంటి మంచి కన్సోల్స్ యూజ్ చేసి అప్పట్లోనే మంచి గేమ్స్ అయితే మన వాళ్ళకి తీసుకొచ్చారు. లైక్ 4Kలో 60 FPSలో తీసుకొచ్చారు గేమ్స్ని. సో అట్లా మంచి గేమర్ ఆయన కూడా. సెకండ్ ఛానల్ పెట్టాడు, తెలుసు కదా, చెప్పాను కదా మీకే. సో ఆయన ఎక్స్పెండిచర్ ఎక్కువ, ఆయన ఖర్చు పెట్టేది ఎక్కువ, ఒక ఛానల్ నుంచి సరిపోవడం లేదు ఇన్కమ్. సో అందుకని ఆయనకి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందేమో మరి. సో అందుకని సెకండ్ ఛానల్ కూడా పెట్టాడు, కానీ అది పెద్దగా వర్క్ అయితే కాలేదు. సో తెలిసిందే కదా. సో మనోళ్ళు జస్ట్ ఆయన విక్రమాదిత్య, ఆయన పాపులర్ ఫిగర్ అని ఆయన్ని చూడడానికి మాత్రమే పోయేవాళ్ళు, కానీ ఆయన ఆడే గేమ్ కోసం పోయేవాళ్ళు లేరు ఎవరు. సో దానివల్ల ఆయన ఎక్కువ రోజులు ఆ ఛానల్ కూడా యూజ్ అయితే చేయలేకపోయాడు. అది కూడా ఇన్యాక్టివ్ అయిపోయింది కంప్లీట్గా, దాన్ని కూడా వదిలేశాడు. సో ఇప్పుడు చాలామంది గేమింగ్ యూట్యూబర్స్ కూడా అదే చేస్తున్నారు, మధ్యలో వదిలేస్తున్నారు. సో చాలా యూట్యూబ్ ఛానల్స్ అలా మధ్యలో వదిలేసి ఇన్యాక్టివ్ అయిపోయినాయి చాలా వరకు. ఏవో కొంతమంది ఎలాతో లెక్క పెట్టచ్చు, 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఎలాతో లెక్క పెట్టచ్చు అంతే. అవి PC గేమర్స్ కానీ ఇలా PC గేమ్స్ ఆడేవాళ్ళు, ఈ BGMI, ఫ్రీ ఫైర్ కాకుండా. సో దాని గురించి మాట్లాడితే నేను కూడా కన్సోల్ గేమర్ నేను కూడా. సో PC గేమర్ కూడా కాదు. PC గేమర్స్ మీకు కనబడతారు, కనీసం ఎతుకుతే 3, 4 అన్న కనపడతారు, 2, 3 అన్న కనపడతారు. కన్సోల్ గేమర్స్ ఒక్కడు కూడా కనపడ్డ మీకు, అంటే మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీలో కన్సోల్ గేమర్స్. సో అందులో PS5 నుంచి గేమ్ ఆడేవాడైతే ఇంకా మీకు అస్సలు కనపడ్డు. నేనున్నాను. సో నేను PS5 కన్సోల్ గేమ్ అయ్యాను. నేను PS5 నుంచి లైవ్ స్ట్రీమ్ చేస్తాను, గేమింగ్ అయితే ఆడతాను. సో నేను గేమింగ్ అనేది PS5 నుంచి చేసి లైవ్ స్ట్రీమ్ చేసి వ్యూవర్స్కి ముందుకైతే తీసుకొస్తాను నేను. సో గేమ్ ప్లేస్ మాత్రం మొబైల్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను, లైవ్ స్ట్రీమ్స్ మాత్రం PS5లో గేమ్స్ లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తాను. సో విక్రమాదిత్య లాగా హై అండ్ సెటప్ అయితే లేదు, నాకు అంత పెద్ద యూట్యూబర్ని కాదు నేను. ఆయనకు లైక్ 4K గేమింగ్ అంత చేయలేకపోయినా కానీ లైక్ ఫుల్ హెచ్డీలో అయితే గేమింగ్ అయితే చేస్తాను నేను. ఫుల్ హెచ్డీ 60 FPS మంచి గేమింగ్ అయితే చేస్తాను. సో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాను వ్యూవర్స్కి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను అండ్ చాలా మంచి ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఆడతాను. సో మీరు మంచి గేమర్స్ అయితే, మీకు మంచి గేమింగ్ లవర్స్ అయితే, సో విక్రమాదిత్య అన్న ఫ్యాన్స్ అయితే సో ఛానల్ అయితే చెక్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చింటే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి అయితే లైక్ కొట్టండి. సో ఇంతవరకు మీకు చూసారంటే మీకు వీడియో ఇంట్రెస్టింగ్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఏదో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు ఈ వీడియో నుంచి అని నేనైతే అనుకుంటున్నాను. సో ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి అండ్ లైక్ కొట్టేసిన తర్వాత ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్స్. సో నోటిఫికేషన్స్ మాత్రం టర్న్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్ అది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అంటే రకరకాల టాపిక్స్ మిక్సర్ కంటెంట్ చేస్తాను నేను, కానీ నా మెయిన్ కంటెంట్ ఎప్పుడు గేమ్సే. సో లైక్ హాలీవుడ్ మూవీ రివ్యూస్ కానీ, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కానీ, సో హాలీవుడ్కి సంబంధించి ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ కానీ, సో ఇంకా రియాక్టింగ్ వీడియోస్ చేస్తాను. సో లైక్ గేమ్స్కి సంబంధించి కానీ వీటికి సంబంధించి రియాక్టింగ్ వీడియోస్ చేస్తాను, గేమ్ ప్లేస్ అప్లోడ్ చేస్తాను, లైవ్ స్ట్రీమ్స్ చేస్తాను. సో ఇవన్నీ మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అన్నమాట. సో ఇలాంటి మిక్సర్ కంటెంట్ అసలు మీకు కనపడదు యూట్యూబ్లో,
కనపడితే చెత్త కనపడుతుంది, చాలా చెత్త కనపడుతుంది. సో అలా చెత్తని మీరు పక్కన పెడితే, సో నాలాగా మిక్స్డ్ కంటెంట్, మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ, చాలా రేర్. సో కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మన ఛానల్ లింక్ చేసి, మన ఛానల్ గేమర్ సిటీ అని చెప్పి రికమెండ్ చేయడం కానీ, లేకపోతే మన ఛానల్కి షేర్ చేయడం కానీ, ఇలా చేసి కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం. సో మీ సపోర్ట్ కొంచెమైనా కానీ అది చాలా వెళ్ళిపోతుంది, నాకే కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే గైస్, నాకు తెలిసి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అయితే అనుకుంటున్నాను. సో మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టాటా, సీ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.